నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు లోకేష్ ను దారిలో పెట్టేందుకు షాక్ ఇస్తారా? జీవిరెడ్డి రాజీనామాతో పోసాని అరెస్టుకు లింక్. రక్షించాల్సిన వాళ్లే చిచ్చు పెడితే ఎలా? పోసాని భార్యకు ధైర్యం చెప్పిన జగన్. ఆ జిల్లాపై వైసీపీ ఫోకస్. వైసీపీ హయాంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు 3 గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వైసీపీకి బాగా పట్టున రాయలసీమలోని 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో, అలాగే ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఓడిపోయింది. సీమలో 2 టీచర్స్ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందినా అది సాంకేతికమే తప్ప నైతికంగా ఓడిపోయినట్టే. అయితే గ్రాడ్యుయేట్ స్థానాల్లో వైసీపీ శ్రేణులు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లేశారు. తాజాగా 2 గ్రాడ్యుయేట్ 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ హోరాహోరీని తలపిస్తోంది. ఎందుకో గాని 9 నెలల కూటమి పాలనపై ప్రతిపక్షాల్లోనే కాదు స్వపక్షాల్లోనూ అసహనం, నిట్టూర్పు కనిపిస్తున్నాయి. తమ ఆకాంక్షలకు తగ్గట్టు పాలన సాగడం లేదనే సణుగుడు మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు బుద్ధి చెప్పేందుకు, దారికి తెచ్చుకునేందుకు, గుణపాఠం చెప్పడానికి గతంలో వైసీపీ శ్రేణుల మార్గాన్నే టీడీపీ శ్రేణులు అనుసరించనున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే అధికార కూటమి నేతలు, కార్యకర్తల్లో ఏదో తేడా కనిపిస్తోంది. ఆ తేడా ప్రభుత్వంపై సానుకూలత మాత్రమే కాదని ఖచ్చితంగా చెప్పగలమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ఇతర ప్రాంతాల నుంచి పట్టుదలతో వచ్చిన ఓటర్లు ఈ ఎన్నికల్లో మాత్రం నిరాసక్తతను ప్రదర్శించడం గమనార్హం. పైగా మనకెందుకు లెబ్బా, అనుకున్నదొకటి అవుతున్నదొకటి అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక జనసేన శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని ఎవరో చెప్పడం కాదు, వాళ్ళంతకు వాళ్లే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. అయితే ఈ అసంతృప్తి, వ్యతిరేకత టీడీపీ ఓటమికి దారితీస్తుందా లేదా అనేది వచ్చే నెలలో జరగనున్న కౌంటింగ్లో తేలనుంది. అంతవరకు ఉత్కంఠ తప్పదు. మరి ఫైబర్నెట్ చైర్మన్ పదవికి, అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి రాజీనామాతో అధికార పార్టీలో అలజడి చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ యాక్టివిస్టులే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. నిబద్ధత కలిగిన జీవిరెడ్డిని సీఎం బాబు, మంత్రి లోకేష్ దుర్మార్గమైన వ్యవహార శైలితోనే పోగొట్టుకున్నారనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో ఉంది. దీంతో తమ ఆవేదన, ఆగ్రహాన్ని ఏమాత్రం దాచుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. అనూహ్యంగా చంద్రబాబు, లోకేష్పై రాజకీయ దాడికి దిగారు. ఈ పరిణామాలతో టీడీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. జీవిరెడ్డి రాజీనామా అంశం టీడీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలింది. దీంతో నష్ట నివారణ చర్యలతో పాటు ఆ అంశాన్ని పక్కదోవ పట్టించే వ్యూహంలో భాగంగానే ప్రముఖ సినీ రచయిత, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారనే చర్చకు తెరలేచింది. రాజకీయాల నుంచి నిష్క్రమించానని పోసాని చెప్పడంతో ఆయనపై కేసుల జోలికి ప్రభుత్వం వెళ్ళదని అంతా అనుకున్నారు. పోలీసులంటే ప్రజారక్షకులని అర్థం. కానీ వాళ్లే ఉద్రిక్తతలకు, గొడవలకు కారణమైతే ఇక ప్రజానికం తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా ప్రజల మత విశ్వాసాలు, సంప్రదాయాలు లాంటి సున్నిత అంశాలకు సంబంధించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు దుందుడుకుగా వ్యవహరించడంతో శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు అనాలోచితంగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ గ్రామంలో శ్రీ కాటి కోటేశ్వర స్వామి 7 వెండి గుర్రాలను బలవంతంగా తరలించడానికి పోలీసులు ప్రయత్నించడాన్ని చిల్లవారిపల్లె వాసులంతా కలిసికట్టుగా అడ్డుకున్నారు. అంతేకాదు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆలయ పూజారి గంగిరెడ్డి గారి మంజునాథ్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అలాగే మరో 3 గ్రామస్తుల ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. పూజారి నియామకం విషయమై తలెత్తిన వివాదంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులు అధికార కూటమి నేతల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడంతో వివాదం తలెత్తిందని గ్రామస్తులు చెప్తున్నారు. చివరికి ఆ గ్రామానికి గత రాత్రి ఎస్పీ వి రత్న వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోము వేసుకుంటాం సార్, అక్కమ్మ గారు నోము వేసిన తర్వాత ఆ గిరికి అనేది జంగిరెడ్డి వాళ్ళు మేమే మోస్తాం. మామూలుగా మేమే ఎప్పటికీ. అది కాకుండా చిల్లవాళ్ళు చిన్నకొండాయిపల్లి వాళ్ళు వచ్చి మోస్తారు. చిన్నకొండాయిపల్లికి చిల్లవారిపల్లి కాటానికి సంబంధం లేదు. స్వాములను ఎత్తకపోవాలని మేము బీగాలు ఉంటే
బీగాలు పగలుగుట్టి దౌర్జన్యంగా ఎత్తుకొని పోవాలని బయటికి బులోరాలేకి తినారు సార్ ఎత్తపోవాలని మేము అడ్డపడి ఇది జరిగింది సార్. ఎండోమెంట్ చెప్పింది కదా 10 ఏళ్ళు చిలవారిపల్లి దేవస్థానం చిలవారిపల్లికి మాత్రమే అనేసి, మళ్ళీ ఏంది ఇది మాకు అర్థం కాలేదు. చిలవారిపల్లి కమిటీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పారు కదా, మళ్ళీ మీ కొత్త రాజకీయాలు ఏంది మాకు అర్థం కాలేదు. సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ అయిన నటుడు పోసాని కృష్ణమురళికి మాజీ సీఎం వైఎస్ జగన్ బాసటగా నిలిచారు. పోసాని అరెస్ట్ను ఖండిస్తూ ఆయన భార్యకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని, పోసాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు దేవుడు చూస్తున్నారనుకుని కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున న్యాయపరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు పోసాని అరెస్టు విషయాన్ని అప్పగించామని పోసాని భార్యకు జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఇంటిపై దాడి చేయడంతో పవన్పై వ్యక్తిగతంగా తిట్టారనేది ఆయనపై ముఖ్యంగా ఉన్న ఆరోపణ. మరోవైపు రెడ్ బుక్ పాలన 9వ నెల పూర్తి చేసుకుంటున్న సందర్భంతో పాటు జీవిరెడ్డి రాజీనామాను డైవర్ట్ చేయడం కోసమే పోసానిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు వైసీపీ ఆరోపిస్తుంది. అప్పుడే పోసాని నోటికి తాళం వేసి ఉంటే ఇప్పుడు ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని టీడీపీ అంటోంది. కాగా 4 నెలల క్రితమే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయినా ఆయనకు వైసీపీ సపోర్ట్ చేయడం విశేషం. హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. ధైర్యంగా ఉంటాడు. పోయిన చోట వెతుక్కోమని ఒక పాత సామెత ఉంది. రాజకీయ నాయకులకు బహు చక్కగా ఇది వర్తిస్తుంది. వైసీపీ విషయమే తీసుకుంటే ఆ పార్టీకి 2024 ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. 2019లో మొత్తం అన్ని స్థానాలను అనకాపల్లి జిల్లాలో గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో బోనిగొట్టలేదు. దాంతో అనకాపల్లి జిల్లాలో బలపడాలని వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా బాధ్యతలను వ్యూహాత్మకంగానే వైసీపీ అధినాయకత్వం అప్పగించింది. హెచ్చు సంఖ్యలో ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఈ నియామకం అని అంటున్నారు. లేటెస్ట్గా తాడేపల్లిలో కరణం ధర్మశ్రీ అధినేత జగన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరాన్ని, బాధ్యతను గుర్తు చేస్తూ అధినేత దిశానిర్దేశం చేశారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.